ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా మీకు ఒక 12 వారాలు 12 వీక్స్కి ఈ స్టాక్స్ని మీరు మీ పోర్ట్ఫోలియోలో చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పున్నాను, మార్కెట్ వచ్చి అట్ ప్రజెంట్ కొద్దిగా వీక్గా ఉంది. బట్ వీక్గా ఉన్నా కూడా మనం ఇచ్చే స్టాక్స్ వచ్చి ఖచ్చితంగా మీకు ఒక ఫస్ట్ టార్గెట్ అనేది డెఫినెట్గా ప్రతి స్టాకు వస్తుంది. దయచేసి మీరందరూ ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 షేర్లు కొన్నామంటే ఒక 500 షేర్స్ ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేయండి. అట్లా లేదు, ఒక స్మాల్ ఇన్వెస్టర్స్గా ఉన్నారనుకోండి, మీరు హోల్డింగ్ కెపాసిటీ లేదనుకోండి, మొత్తం సెల్ చేసేయండి ఫస్ట్ టార్గెట్లో కూడా. ఎందుకంటే నష్టం ఏం లేదు, మన ఫుల్ లాభమే. కాబట్టి దయచేసి నేను అదే చెప్తాను, స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఈ మధ్య కొన్ని తప్పులు చేస్తున్నారు. దయచేసి అలా చేయబాకండి. మీ కెపాసిటీ లేనప్పుడు, మీరందరూ హోల్డింగ్ కెపాసిటీ లేనప్పుడు మీరు ఫస్ట్ టార్గెట్లో బయటకు వచ్చేసాయి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాఫిట్ కదా, ఎంత మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, అన్ని బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ వస్తున్నాయి. మనది వన్స్ ఒక బై కానీ ట్రిగర్ అయిందంటే డెఫినెట్గా మీకు ఫస్ట్ టార్గెట్ వస్తుంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, చాలామంది ప్రాఫిట్ చేస్తున్నారు అది. కాబట్టి దయచేసి మీరు ఆ రూల్స్ ఫాలో చేయండి. హోల్డింగ్ కెపాసిటీ ఉండేవాళ్ళు యూ కెన్ ట్రై. మీరు ఏం లేదు, ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత చాలా సింపుల్ అండి. మనం ఏం లేదు, కింద స్టాప్ లాస్ ఉండేది, దాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడ బై చేసామో ట్రయలింగ్ చేస్తున్నాం స్టాప్ లాస్. అది కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ మీకు చెప్పాలంటే ఇక్కడ టైం కూడా మనకు ఉండదు సుమన్ టీవీలో, ఎందుకంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు మనము కొన్ని స్క్రిప్ట్స్ చూద్దాము. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్క్రిప్ట్ చాఫ్లర్ ఇండియా. చూడండి, చాఫ్లర్ ఇండియా. ఈ స్క్రిప్టు బాటమ్ నుంచి చెప్తూ వస్తున్నాను. అన్ని టార్గెట్స్ ఆల్రెడీ వచ్చింది, మనం ఇచ్చింది ఆల్మోస్ట్, మనం ఇచ్చిన టార్గెట్స్ అన్నీ రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా షార్ట్ టర్మ్లో ఈ స్క్రిప్ట్ ఏం చేయాలి అని మనం డిసైడ్ చేసాము. దాంట్లో ఇప్పుడు కరెంట్గా, ఎందుకంటే ఆల్రెడీ మనము 1000 రూపీస్లో నుంచి 2000 రూపీస్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఈ స్క్రిప్ట్లో చూస్తే మళ్ళీ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ స్క్రిప్ట్లో. కాబట్టి ఈ స్క్రిప్ట్ ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడ కొనాలి, ఎక్కడ స్టాప్ లాసు అనేది క్లియర్గా చెప్తాను, వినండి. ప్రీవియస్గా కొన్న వాళ్ళందరూ ఆల్రెడీ ప్రాఫిట్ చేసేసారు, వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయారు. ఫ్రెష్గా ఇప్పుడు కొనేవాళ్ళు నేను చెప్పేది బై అబౌవ్ అంటే బై అబౌవ్ చేయండి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి. చూడండి, ఇప్పుడు చాఫ్లర్ ఇండియా ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1870 ఉంది. చూడండి, 1870. అయితే ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 1945 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 1945 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్స్ వచ్చి 2150, తర్వాత 2400, తర్వాత 2650. స్టాప్ లాస్ వచ్చి 1570. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 1570. చాఫ్లర్ ఇండియా లిమిటెడ్. దీని ఎన్ఎస్సి కోడ్ కూడా SCHAEFFLER. ఇది వచ్చి ఒక 28,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2001 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనము చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలి అనేది లైఫ్లో ఇక ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండడానికి ఒక వర్క్షాప్ ఒకటి జరుపుతున్నాము చెన్నైలో. ఆల్రెడీ మనం హైదరాబాద్లో కూడా జరిపాము, ఇప్పుడు చెన్నైలో జరుపుతున్నాను, ఐటీసీ వెల్కమ్ హోటల్లో.
మార్చ్ 26 అండ్ 27. అంటే ఒక స్టాక్ మీకై మీరే ఎక్కడ కొనాలి అనేది రియల్గా మీరు డిసైడ్ చేసి ఒక ఎవ్రీ 20 డేస్కి ఒక ప్రాఫిట్ అనేది మీరు చూస్తారు. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది వర్క్షాపు. తర్వాత ఇంట్రాడే ఎలా చేయాలి అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్పిస్తున్నాము. ఈ 2 సబ్జెక్ట్ మనం చెప్పిస్తున్నాము. రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి ఇగ్నోర్ చేయండి. తర్వాత ఇప్పుడు మనము చాఫ్లర్ ఇండియా చెప్పుకున్నాము. ఇక మరొక స్టాక్ వచ్చి బాలాజీ టెలి. చూడండి, బాలాజీ టెలి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 82 రూపీస్ నడుస్తుంది. చూడండి, 82 రూపాయలు నడుస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్. బై ఓన్లీ అబోవ్ 90 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 90 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 119. చూడండి, 119, మళ్ళీ 149 సెకండ్ టార్గెట్, 197 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 60 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, బాలాజీ టెలి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 92 నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 90 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొనండి. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 820 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2000 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి సినీ లైన్ ఇండియా. చూడండి, సినీ లైన్ ఇండియా, దీని ఎన్ఎస్సి కోడ్ కూడా CINELINE సినీ లైన్ ఇండియా, సినీ లైన్ అని ఉంటుంది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 107 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 122 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 122 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 145, 165, 185. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 80 రూపాయలు. చూడండి, ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. చాఫ్లర్ ఇండియా, తర్వాత బాలాజీ టెలి, తర్వాత సినీ లైన్ ఇండియా. ఇప్పుడు మీరు జనరల్గా కొంతమంది షార్ట్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, నా అడ్వైస్ వచ్చి మీరు ఫస్ట్ టార్గెట్ మీకు అంటే చూడండి, మంచి రిటర్న్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం చాఫ్లర్ ఇండియా బై ఇస్తున్నాం అనుకోండి, 1945 బై ఇచ్చాము. టార్గెట్ వచ్చి 2150 ఇస్తున్నాను, అంటే 10% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఒక 10%, 15-20% ప్రాఫిట్, ఒక మంచి ప్రాఫిట్ అది ఒక షార్ట్ టర్మ్లో. కాబట్టి ఇవన్నీ మీరు థింక్ చేయాలి, ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మార్కెట్లో ట్రేడ్ చేయడం పెద్ద విషయం కాదు, ట్రేడ్ చేసి వచ్చిన ప్రాఫిట్ని మనం నిలబెట్టడం పెద్ద విషయం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చిన లాభాన్ని నిలబెట్టడమే పెద్ద విషయం. అది ఎవరు చేయట్లేదు. లాభాలు చూస్తారు, సార్ నేను కొన్నాను సార్, షేర్ పెరిగింది సార్ అంటారు. ఎవరు బుకింగ్ చేస్తున్నారు చెప్పండి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.